దయచేసి సహకరించండి. ఊరికే అన్ని పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తారు. రెండు కేసులు కట్టుగా నన్ను కూడా రెండు కేసులు కడుతున్నా మరి భయపడి సార్ కూర్చోవడం ఎవరు నువ్వు భయపడిస్తున్నావు, పోలీసులు భయపడిస్తున్నావు. చట్టం మీద ఏమాత్రం గౌరవం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. నువ్వు చట్టం మీద గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు ఇష్టానుసారం. మాట్లాడు మాట్లాడయా మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వరు, నేను కదిరి టౌన్ సిఐ. ఈరోజు అనంతపూర్ ఎస్సీ ఎస్టీ గౌరవ న్యాయమూర్తి గారు ఒక ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణలో భాగంగా ఆ కేసులో నిందితులైనటువంటి కదిరి టౌన్కి చెందిన శివకుమార్, పవన్ కుమార్ అనే వాళ్ళు కోర్టుకు హాజరు కావడం లేదని చెప్పి వారిపైన నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేశారు. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్స్ను ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఈరోజు కదిరి టౌన్ సిఐ నేను, తర్వాత రూరల్ సిఐ గారు, టౌన్ సిబ్బంది అందరితో కలిసి ఈ కదిరి టౌన్లో శివకుమార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఈ శివకుమార్ని వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి లోపల పెట్టేసి డోర్ లాక్ చేసేసి పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా పోలీసులను అడ్డుకుంటూ ఆ ముద్దాయిని, ఆ నిందితుడిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా అరెస్ట్ నుంచి మమ్మల్ని అక్కడ వెళ్ళిపోవాలని చెప్పి అరెస్ట్ చేయకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరించాలనే ఉద్దేశంతో ఆ బాత్రూమ్ క్లీన్ చేసే చిన్న లిక్విడ్ కూడా వాళ్ళు కొంత సేవించారు. సో వారందరినీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ తెచ్చాము. సో ఈ తరహా కోర్టు వారెంట్ ఇచ్చినటువంటి గౌరవ న్యాయమూర్తి గారు, జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన న్యాయమూర్తి ఇచ్చిన వారెంట్ను ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది యొక్క విధులు అడ్డుకోవడము, తర్వాత అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటట్టు ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి చర్యలన్నీ కూడా పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ విషయాలన్నీ కూడా గౌరవ న్యాయమూర్తి గారి దగ్గరికి మేము ఇవన్నీ అరెస్ట్ వారెంట్తో పాటు కోర్టులో హాజరు పెడతాము. సో ఇలాంటి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే వారందరిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఇతను ఎవరైతే శివకుమార్ ఉన్నాడో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో పలు కేసుల్లో నిందితుడు, ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. ఇలాంటి వ్యక్తులు పోలీసు విధులకు ఆటంకం కలిగించే పరిస్థితి వస్తే ఇంకా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. కోర్టు ఉత్తర్వులను అమలుపరిచేదానికి పోలీసు సిబ్బంది వెళితే కూడా పోలీసు సిబ్బంది యొక్క విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. ఎలాంటి వీళ్ళ పట్ల ఏమంటారు అలసత్వం ప్రదర్శించుకుని కఠినమైన చర్యలు తీసుకుంటారు. కోర్టు ఉత్తర్వులు ఖచ్చితంగా ఫాలో కావాలా. కోర్టు ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ ఆనర్ చేయాలి. వాళ్ళు ఏమాత్రం దానికి లేకుండా వాళ్ళ తండ్రి కూడా చంద్రశేఖర్ కూడా 2-3 గంటల పాటు పోలీసులను అడ్డుకొని ప్రయత్నం చేశాడు. దీనిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్నారు.